2 సంవత్సరాల క్రితం మీ అందరి దీవెనలతో అద్భుతమైన మెజార్టీతో నన్ను శాసనసభ్యుడిగా మీరందరూ కష్టపడి నన్ను శాసనసభ్యుడిని ఆనాడు చేశారు. ప్రజా ప్రభుత్వం కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలందరూ రామనాథుడి పరిపాలనని పారదోలి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మీ ఇంటి పెద్ద కొడుకుగా శాసనసభ్యుడిగా నన్ను శాసనసభకు పంపిస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన కేబినెట్ లో మంచి శాఖలతో ఈనాడు మంత్రిగా మీకు సేవ చేసే అవకాశం కలిగింది. ఈ 2 సంవత్సరాలలో ఏదైతే ఈనాడు మనం ఎదుర్లాపురం మున్సిపాలిటీని చేసుకున్నామో, ఈ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందుకు తేవాలని ఆనాటి 10 సంవత్సరాల్లో అయితే ఈ ప్రాంతం అంతా వెనుకబడి వదిలేసిబడి ఉందో, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి అని కంకణం కట్టుకొని నిరంతరము ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ ఇంటి పెద్ద కొడుకుగా, మీ సీనన్నగా నేను ఏం చేశాను, దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేదవాడి ప్రభుత్వం అయితే ఈనాడు ప్రజల ముందు ఉందో ఆ పేదవాళ్ల సంక్షేమం కోసం సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, పెద్దోళ్లు తినే సన్న బియ్యం దువ్వా నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం ఇచ్చిన కార్యక్రమం కానీ, 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన కార్యక్రమం కానీ, రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చకపోతే కొత్త పేర్లు చేర్చిన కార్యక్రమం కానీ, ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం కానీ, వీటితో పాటు పేద పిల్లలు చదివే హాస్టళ్లలో ఆనాటి ప్రభుత్వం శుద్ధంగా బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచి ఆడపిల్లలకి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. ఇక్కడ ఉన్నది రైతు కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి, ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగస్తులకి టెన్షన్ గా 1వ తారీఖు నాడు మన ప్రభుత్వంలో జీతాలు ఇచ్చుకుంటున్నాం. ఆనాటి దొర చెప్తే ఒరేసిన రైతుని రాజు చేసే దాంట్లో భాగంగా సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చుకున్నాం. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఒక చిన్న గూడు ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటది. 10 సంవత్సరాలలో పేదవాడి కోరికలాగానే ఆనాటి దొర చేశాడిస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప నా పేదింటి ఆడబిడ్డకి ఇల్లు కూడా కట్టలేని పరిస్థితి మీరు చూశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.